మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. గత పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నాయన మీ ఉచితమైన కృపలు మమ్మల్ని క్షేమంగా కాపాడని మీ స్తోత్రాలు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. పరిశుద్ధులు నిలబడే ఈ స్థలంలో నాయన మీ పరిశుద్ధ వాక్యం చెప్పడం నేనే మాత్రం తగిన యోగ్యుడని కాను. నా విధేయత నా దోష పాపలను క్షమించండి నాయన. మీ పరిశుద్ధ రకంలో కడిగి శుద్ధీకరించి మీ శిలువ చాటును మరుగుపరచు నాయన. మీ జీవాకులు మాకు వినిపించండి నాయన. వినగల చెవును గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయమని తండ్రి. కొండ మీద కట్టుకుని వాని వలె మేమున్నట్ల కృప దయచేయమని తండ్రి. మీ మనస్సు మాకు దయచేయండి రావా. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. చాలు. ఇక్కడ మనము మొట్టమొదటి వచనం చూసినట్లయితే క్రీస్తు యేసును కలిగిన మనస్సు. మనం ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. మరి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు బిడ్డలంగా మనము అంగీకరించబడతాం. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మరి మనం ఎలా తెలుసుకోగలము? క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నది? క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నది మనం చూస్తే వాక్యంలో చూడండి ఒకసారి. క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నదంటే మొట్టమొదటిగా క్రీస్తు యేసుకి ప్రేమించే మనస్సు ఉన్నది. ఏ మనస్సు ఉందమ్మా? ప్రేమించే మనస్సు ఉన్నది. క్రీస్తు యేసుకునే మనస్సు ఏంటంటే ప్రేమించే మనస్సు. మరి మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. అందరూ కూడా ఆమెను ద్వేషించారు. ఊర్లో వాళ్ళు అందరూ కూడా ద్వేషించారు. అయితే మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ప్రభు వద్దకు వచ్చి అక్కడ నిలబడి కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపి తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉన్నది. మరి ప్రభు ఏమన్నాడు ఆమెను చూసి? అమ్మా, నీ విస్తారంగా ప్రేమించితే గనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనకి ఆయనకి ప్రేమించే మనస్సు ఉన్నది. యేసయ్యకి ఏ మనస్సు ఉన్నది? ప్రేమించే మనస్సు ఉన్నది. అది మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో తల్లైనా తండ్రైనా మరచునేమో గాని నేను నిన్ను మరువనన్నారు. పాట ఉంది కదా. తల్లి అయినా మరచిన గాని తల్లి అయినా మరచిన గాని నేను మరువనని నా నేను మరువనని నా నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజా కి రాజా, కాబట్టి మన యేసయ్యకి ఎలాంటి మనసు ఉన్నది? ప్రేమించే మనస్సు ఉన్నది. కాబట్టి నీవు నేను ఏ మనసు కలిగి ఉండాలా? ప్రేమించే మనసు ఉండాలి. యేసయ్య ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి
మనం ప్రేమించే మనసు ఉండాలి. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు లోకమెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన వాక్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం సృష్టించుకుంటున్నాం రకరకాల మతాలు. చూడండి, పక్షులకి ఏమన్నా వాటికైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నదా? లేదు. జంతువులు ఏమైనా ఉన్నదా? కానీ మనుషులు మాత్రం క్యాస్ట్ ఫీలింగ్, మరి ఆ యొక్క కలర్ ఫీలింగ్, అలాగే మనుషుల విభేదాలు ఉంటున్నాయి. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్త మానవులందరూ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట క్రీస్తు చేసుకున్నటువంటి మనసు ఏంటి? ప్రేమించే మనసు. ఏం నేర్చుకుంటున్నామా? ప్రేమించే మనసు ఉన్నది. కాబట్టి నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలంటే మనలో కూడా ప్రేమించే మనసు ఉండాలా. ఆయన వాగ్దానం ఏమని సెలవిస్తున్నది? ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. చూడండి ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మనసు ఏంటి? ప్రేమించే మనసు. ఆ ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనసు అంటే ప్రేమించే మనసు. రెండవదిగా ఆయన మనసు ప్రార్థించే మనసు. యేసయ్య ఎలాంటి మనసు? ప్రార్థించే మనసు. చూడండి, ఇక్కడ మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఒక వచనము, లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము. ఆయనది ప్రార్థించే మనసు. ఏమన్నాడు ఆయన? ఒకరోజు తరువాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున